పెద్ద సినిమా కోసం ఇది నా హానెస్ట్ ఒపీనియన్ అనుకోవచ్చు, రివ్యూ అనుకోవచ్చు, మీరు ఏదన్నా అనుకోవచ్చు. సినిమా రిలీజ్ అయ్యి 10 days అయింది కదరా, ఈ రోజు నువ్వు ఇవ్వడం ఏంటి, దాన్ని మేము తీసుకోవడం ఏంటి అని మీరు అనుకున్నారనుకో, దానికి నేను ఏం చేయలేను. సినిమాలో పెద్దగాడు వాళ్ళ ఊరికి ట్రైన్ రావడం కోసం ఎంత కష్టపడ్డాడో, ఒక నార్మల్ సినిమా అభిమానిగా ఈ సినిమాకి నేను వెళ్ళడానికి అంత కష్టపడ్డానని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ టాపిక్ ని నేను సినిమా చూడకుండానే చేయొచ్చు, కానీ కోర్ టాపిక్ సినిమా కాబట్టి అసలు నువ్వు సినిమా చూసావా అని చెప్పి ఏమన్నా కామెంట్స్ వస్తాయేమో అన్న ఉద్దేశంతో నిన్ననే నేను సినిమాకి వెళ్ళి చూసి వచ్చి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. అంత ఇబ్బంది నీకేం వచ్చిందిరా అని మీరు అడిగారు అనుకో, ఒక హానెస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభిమానిగా, సినిమా అభిమానిగా, థియేటర్లోనే సినిమా ఎక్స్పీరియన్స్ కావాలనుకునే ఒక నార్మల్ సగటు సినిమా అభిమానిగా టికెట్ రేట్లు అనేవి నాకు అసలు నచ్చట్లేదు. ఇదే విషయం గురించి ఏ యూట్యూబర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది అసలు చాలా పెద్ద ప్రాబ్లం. దేనికో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు సినిమా అంటే థియేటర్లోనే చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కావాలి. నేను బ్యాచిలర్ అయితే ఈ విషయం మీద నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఎలా పడితే అలా గాలి తిరుగుతాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ నాకు మ్యారేజ్ అయింది, నాలాగే పెళ్ళైన పర్సన్స్కి ఈ బాధ ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. అందులోని వాళ్ళ వైఫ్ ఎవరైనా పెద్ద సినిమాలకి నేను సినిమా థియేటర్లో చూస్తానని అడిగితే ఈ ప్రాబ్లం ఖచ్చితంగా వాళ్ళందరికీ రిలేటబుల్ అవుతుంది. వైఫ్ సినిమాకి తీసుకెళ్ళమంటే అంత ఇబ్బంది ఏంట్రా నీకు, వైఫ్కే కదా డబ్బులు ఖర్చు పెట్టేది, పిల్లలు కాకపోతే ఎవరు ఖర్చు పెడతావు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది నా ప్రాబ్లం కాదు. అసలు నాకు ప్రాబ్లం డబ్బుల కోసమే కాదబ్బా. మరి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని మీరు అడిగారు అనుకో, ప్రీమియర్ చూసే ఆడియన్కి, ఫస్ట్ షో చూసే ఆడియన్కి, బెనిఫిట్ షో చూసే ఆడియన్కి ఏం పెద్ద డిఫరెన్సే ఉంది. నేను నిన్న సినిమాకి వెళ్ళా, సినిమా ఫస్ట్ డే చూసినోడికి ఏ సినిమా అయితే ఉందో, నిన్న నేను వెళ్ళి చూసిన సినిమా కూడా సేమ్ సినిమా కదా. కాకపోతే నేను వెళ్ళిన సినిమా 150 రూపీస్, 145 రూపీస్ టికెట్ ప్రైస్. నాకు నా వైఫ్కి కలిపి ఈ బుక్ మై షో ఛార్జెస్ అన్నీ కలుపుకొని 330 రూపీస్ అయింది. ఇదే సినిమాకి నేను ప్రీమియర్కి మా వైఫ్ తీసుకుని వెళ్ళాలంటే 1500 అవుతుంది. సినిమా రిలీజ్ అయిన రోజు బెనిఫిట్ షో కానీ, మార్నింగ్ షో కానీ ఇదే సినిమాకి నేను వెళ్ళాలంటే 1000 రూపీస్ అవుతుంది. దేనికోసం ఈ డిఫరెన్స్? సినిమాని ఈ సినిమా వాళ్ళే కావాలని చంపేసుకుంటున్నారేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. దీనివల్ల మంచి మంచి థియేటర్స్ని మిస్ అవ్వాల్సి వస్తుంది, మంచి సినిమా ఎక్స్పీరియన్స్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒకే సినిమా ఒక స్టేట్లో ఒక రేటు, ఒక స్టేట్లో ఒక రేట్ అంటే చూసేవాళ్ళు అన్న పిచ్చోళ్ళ ఏంటి నాకేం అర్థం కావట్లేదు. దానికంటే ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఉంది. ఇదే సినిమా అమెరికాలో డబ్బెడ్ వర్షన్ ఏమో హాఫ్ రేట్ ఉంటుంది, సేమ్ తెలుగులో సేమ్ రిలీజ్ అయితే మాత్రం డబుల్ రేట్ ఉంటుంది. దీని గురించి క్వశ్చన్ చేసిన, హానెస్ట్ ఒపీనియన్ సినిమా మీద చెప్పినా కేసులు పెడుతున్నారంట, ఏదేదో చేస్తున్నారంట. ఇలాంటి విషయాలు జరిగినప్పుడే ఈ తెలుగు సినిమాని కావాలని ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కలిసి చంపేస్తున్నారేమో అని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ సినిమా కోసం వద్దాం. సినిమా నిన్నే చూశాను. సినిమా రివ్యూస్లో ఉన్నంత బ్యాడ్గా అయితే లేదు, చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. కానీ ఆ ఫ్లాస్ అనేది సినిమాటిక్ లిబర్టీ అంటారు కదా, నెగ్లిజిబుల్ ఫ్లాస్ అన్నట్టు మనం కౌంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్క ముక్కలో మహేందర్ బ్రోలో చెప్పాలంటే ఫ్యామిలీతో కలిసి కూర్చొని నీట్గా చూసి బయటకు వచ్చి ఓకే మంచి సినిమా చూసాం అని అనిపించే సినిమా ఇది. కానీ బొక్కలు ఎదుక్కుంటే మాత్రం చాలానే ఉన్నాయి. పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటే మెయిన్ పాజిటివ్ విషయం వచ్చేసరికి రామ్ చరణ్ ఇలాంటి స్టోరీని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు రావాలి. మన వాళ్ళకి యాక్టింగ్ స్కోప్ చాలా ఉందబ్బా, యాక్ట్ చేయగలరు. ఈ RRR సినిమాలో రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ వాళ్ళు చేసిన యాక్టింగ్ అనేది ఉంది చూసారా, నిజంగా రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ అనే అవార్డు ఇవ్వడం ఎంతైనా తప్పలేదు. ఎన్టీఆర్కి అయితే ఒక రేంజ్ యాక్టింగ్ చేశాడు. వీళ్ళ దగ్గర యాక్టింగ్ పొటెన్షియాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. యూస్ చేసుకుంటే హాలీవుడ్ లెవెల్లో మనం యూస్ చేసుకోవచ్చు. కానీ ఫ్యాన్స్ అనే పేరు చెప్పి చెడగొట్టేసారేమో అని నాకు అనిపించింది. సరే పాజిటివ్స్ కదా మనం మాట్లాడుకునేది, వాటి గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. రామ్ చరణ్ యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది. జాన్వీ కపూర్ కోసం చాలా నెగిటివిటీ అన్నాను, కానీ 1-2 సీన్లు తప్పించి రిమైనింగ్ సీన్స్లో బాగా యాక్ట్ చేసింది. కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటే బాగుండేదని అనిపించింది. సరే అదొక ప్లస్ పాయింట్. డైరెక్టరు అనుకున్న స్టోరీని ఆల్మోస్ట్ అంటే ఒక 75-80% కన్వే చేయగలిగాడు. కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ని తీసేసి ఒక దంగల్ టైప్ సినిమాగా తీసుంటే బాగుండేది. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. నేను సినిమా రివ్యూస్ ఏమీ చూడలేదు. సినిమా రివ్యూస్ చూడకుండా ఈ 10 రోజులు వెయిట్ చేసి నేను సినిమాకి వెళ్ళాను. అలా ఎందుకు చేసావరా అంటే నాకు ఇష్టం, అలా సినిమాని ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. సినిమా నేను చూద్దాం, థియేటర్లో చూద్దాం అనే ఉద్దేశం ఉందంటే ఎవరు చెప్పినా నేనేం విన్ను. నేను రివ్యూస్ చూడను మ్యాక్సిమం. ఒకవేళ నెగిటివ్ రివ్యూ వచ్చినా సరే నేను నమ్మను, పట్టించుకోను. నాకు సినిమా ఏమనిపించింది అనేది నా మైండ్కి, ఆ రోజు నేను ఉన్న సిచ్యువేషన్కి
నాకు ఒపీనియన్ ఉంటుందబ్బా క్లారిటీగా చెప్పాలంటే. ఒక నార్మల్ సినిమా అభిమానిగా నేను ఒకటి అనుకుంటా, టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి నాకు అని అనుకుంటే నాకు అది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో నేను అలాగే ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను అది ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం కమర్షియల్ యాంగిల్స్లో సినిమాలు చూడడం నేను తగ్గించేశాను. సో దానికోసం అని చెప్పి ఈ కమర్షియల్ యాంగిల్ నాకు నచ్చలేదు. సో ఇప్పుడు నెగిటివిటీ విషయానికి వద్దాం. సినిమాలో పెద్ద నెగిటివ్ విషయం ఏంటంటే ఆ గ్రీన్ స్క్రీన్, ఆ లైటింగ్ అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. దాన్ని కొంచెం మేనేజ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే బడ్జెట్ పెద్దది కదా, అంత పెద్ద బడ్జెట్ సినిమాలకి అలా తెలిసిపోవడం అనేది అంత కరెక్ట్ కాదని అనిపించింది. ఇంకొకటి అందరికి వచ్చిన డౌటే, ఆ ఒలింపిక్ సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ పెద్ద కోసం తెలియకపోవడం. ఎందుకంటే దానికోసం డైరెక్టర్ ఏదో చిన్న లాజిక్ చెప్పాడు, కానీ అది అసలు లాజిక్ లాగా అనిపించలేదు నాకు. అంత పెద్ద ఇష్యూ అయింది, వాళ్ళ ఊరికి ట్రైన్ తెప్పించుకున్నాడు, గవర్నమెంటే ఆ మెడల్ని తనకి పిన్ కోడ్ వేసి పంపించిందంటే అది ఏ రేంజ్ న్యూస్ అయి ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో దాన్ని కొంచెం సినిమాటిక్ బట్టి తీసుకున్నారని అనిపించింది. అది కూడా నెగిటివ్ గానే అనిపించింది నాకు. ఇంకా మూడో నెగిటివ్ పాయింట్ ఏంటంటే సాంగ్స్. అబ్బా అసలు సాంగ్స్ అవసరమే లేదు ఈ సినిమాలో, కావాలని ఇరికించారు. ఈ నెగిటివ్ పాయింట్స్ అన్ని తీసేస్తే సినిమా అయితే బాగా అనిపించింది నాకు. నేను పెట్టిన 145 రూపీస్ టికెట్ ప్రైస్ కి నాకైతే వర్త్ అనిపించింది. మరి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడో చేస్తుందో నాకు తెలియదు, ఈ వీక్ నెక్స్ట్ వీక్ రావచ్చు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని బాగానే క్యారీ చేసుకుంటూ వచ్చాడు డైరెక్టర్, వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సో ఇది నా ఒపీనియన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందనుకో, అసలు నువ్వెవడరా ఒపీనియన్ చెప్పడానికేనని, టికెట్ కొనుక్కున్న ఒక నార్మల్ ఆడియన్ గా నేను ఈ ఒపీనియన్ చెప్పాను. నాకు ఎలాంటి సినిమాలు తీయడం రాదు, కనీసం షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు, నాకు ఎలాంటి సినిమాటిక్ యాంగిల్స్ రావు. మీరు ఎవరన్నా అఫెండ్ అయ్యారంటే మాత్రం దానికి సారీ చెప్తున్నాను. సినిమా అయితే నాకు జెన్యూన్ గా నచ్చింది. ఈ వీడియో కింతే ఉంటా ఇంకా.